ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. హైడ్రోకు సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆ హైడ్రోకు సంబంధించి నేను మొదటి నుంచి మా పార్టీ తరఫున చెప్తున్నాం, దాన్ని విచక్షణతో దాన్ని ఉపయోగించాలి. లేకపోతే అది ఒక అణుబాంబు లాగా అయ్యే ప్రమాదం ఉంటుంది. అణుబాంబుని శాంతియుతంగాను శాంతియుత ప్రయోజనాలకు వాడవచ్చు, తర్వాత విధ్వంసానికి కూడా వాడవచ్చు. ఆ విధంగా విధ్వంసం బదులు వికాసానికి దీన్ని ఉపయోగించాలి. విధ్వంసం అంటే ఎవరంటే నిజంగా ఉన్నవాళ్ళు, కబ్జాగోర్లు, అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. పేదవాళ్ళ జోలికి వెళితే ఏమైందంటే అది మీకు మంచిది కాదు. పేదవాళ్ళకి భయభ్రాంతులకు గురై ఉన్నారు. పేదవాళ్ళకి ఇప్పుడు భరోసా నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఉంది. మీ జోలికి మేము రావట్లేదని ఒక ప్రకటన చేయాలి. అలాగే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా మేము వెళ్ళట్లేదు, అది ప్రచారం జరుగుతుంది, అది కూడా ఒక ప్రకటన చేయాలి. ఆ విధంగా చేసి తద్వారా ప్రజల్లో భరోసా నింపితే ఆ హైడ్రాలో ఉన్న ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. లేకపోతే హైడ్రా అంటేనే చివరికి జనం భయపడే పరిస్థితి రాకూడదని మేము తెలియజేస్తున్నాం.